హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా రిలీజ్ అవుతుంటాయి, వాటి యొక్క కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉంటాయని మీకు తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా అయితే ఉన్నారు. నాకు చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇది గత సంవత్సరం జరిగినటువంటి సెలక్షన్ లిస్టుల వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మీకు ప్రజెంట్ అయితే చేస్తాను. ఒకసారి చూడండి. ఒక్కొక్క కౌన్సిలింగ్, ఫేజ్ 1 కౌన్సిలింగ్ అన్ని విషయాలను కూడా ఇప్పుడు కూలంకషంగా చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూద్దామండి. ఇది ఫస్ట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి వివరాలండి ఇవి. ఆర్జేకేటీ అడ్మిషన్స్ 2022-23 సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అండి ఇది ఓన్లీ శ్రీకాకుళం క్యాంపస్కి సంబంధించినటువంటి. మొత్తంగా ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుందండి, మీ పేరు ఉంటుంది, ఫాదర్ నేమ్ ఉంటుంది, కేటగిరీ ఉంటుంది, ఏ కేటగిరీ నుంచి సెలెక్ట్ అయ్యారు, అలాగే కౌన్సిలింగ్ డేటు అంటే లాస్ట్ ఇయర్ది కాబట్టి ఇప్పుడు మరలా నెక్స్ట్ మీది చేంజ్ అవుతుందండి. అదేవిధంగా ఏ క్యాంపస్కి సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఒక శ్రీకాకుళంది. మొత్తంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్లో సుమారుగా 1030, ఎగ్జాక్ట్గా 1030 ఈ యొక్క శ్రీకాకుళానికి సంబంధించినటువంటి 1030 ఫస్ట్ కౌన్సిలింగ్లో పిలవడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఇది ఒంగోలు క్యాంపస్కి సంబంధించిందండి. ఇది కూడా 2022-23 సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అండి. ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 1030 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసుకుంటారన్న ఉద్దేశంతో చాలా స్పీడ్గా దీని యొక్క లింకులు ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి ఎంతో కష్టపడి మీకోసం అని చెప్పి ఈ యొక్క ప్రొవిజనల్ లిస్టులు అన్నీ కూడా అనాలిసిస్తో కూడిన వీడియోస్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇందు గురించి లైక్ చేయమంటున్నానంటే ఎంతోమంది వ్యక్తులు మీలా ట్రిపుల్ ఐటీ గురించి తెలుసుకుందాము, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ తెలుసుకుందాం అనుకుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళాలంటే మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. మరి ఈ వీడియోకి నేను పెట్టే టార్గెట్ అయితే మాత్రం 200 లైక్స్ అండి. మరి మీకోసం ఎంతైనా ప్రతి అప్డేట్ని అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీకు ఏమైనా డౌట్లు వస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తానండి. ఇక్కడ ఈ యొక్క ఒంగోలు క్యాంపస్లో కూడా 1030 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒంగోలు క్యాంపస్ అయితే కంప్లీట్ అయ్యిందండి. మీకోసం అన్ని క్యాంపస్ల యొక్క లిస్ట్ కూడా తీసుకున్నానండి. మరి ఇక్కడ చూద్దామండి. ఇది నూజివీడు క్యాంపస్ తాలూకా లిస్ట్ అండి. 2022-23 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్. ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అండి. ఇది ఎప్పుడు కూడా నూజివీడు క్యాంపస్లోనే అన్ని క్యాంపస్ల యొక్క ఈ యొక్క ఇంటర్వ్యూలు, అదే మీ యొక్క వెన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా నూజివీడే ఇస్తారండి. మీ యొక్క కౌన్సిలింగ్ వెన్యూ అయితే మాత్రం నూజివీడులో ఉంటుందండి ఇప్పుడు కూడా. సో ఇది కూడా ఇక్కడ మనం సెలెక్టెడ్ క్యాంపస్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇది కూడా 1030 ఉంటాయండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది. తదుపరి 1030 అయిపోయాయి కదండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్కే వ్యాలీ క్యాంపస్ ఉంటుందండి. ఈ ఆర్కే వ్యాలీ క్యాంపస్లో కూడా 1030 ఉంటుందండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సపోజ్గా నూజివీడు క్యాంపస్ని, అక్కడికి కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత నూజివీడు క్యాంపస్ని సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సో నూజివీడు వద్దు, శ్రీకాకుళం కావాలి, లేదంటే ఒంగోలు కావాలి, లేదంటే ఇడుపులపై కావాలి అని మీరు అనుకుంటే క్యాంపస్ చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఆ క్యాంపస్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. మరి ఈ యొక్క ట్రిపుల్ ఐటీకి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా లేదండి. ముఖ్యంగా మండలానికి ఎన్ని సీట్లు అని కూడా అడుగుతున్నారండి. మండలానికి కాన్సెప్టే లేదండి. ఈ యొక్క రాంగ్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందో మరి నాకు తెలియదు. మండలానికి ఇన్నని కాదు. మరి ఎవరైతే మీరు అప్లై చేసుకుంటారో, ఎంతమంది అయితే మన రాష్ట్రం నుండి ఎంతమంది అయితే అప్లై చేసుకుంటారో అంతమందిని కూడా మార్కులు, గ్రేడ్లు, క్యాస్ట్ ఆధారంగా టాప్ ప్రయారిటీలో పెడతారండి. పెట్టిన తర్వాత ఈ యొక్క సెలక్షన్లో ఈ క్యాస్ట్కి ఇన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి ర్యాండమ్గా టాప్లో ఉన్నవాడిని సెలెక్ట్ చేస్తారు. అంతేగాని వాడు ఏ మండలం వాడు, ఇతను ఈ కుర్రాడు ఏ మండలం వాడు అని ఎటువంటి పరిస్థితుల్లోనూ సెలెక్ట్ చేయడం జరగదండి. ఎట్టి పరిస్థితుల్లోనే మండలానికి మనం చెప్పడానికి లేదు. యాజ్ పర్ మెరిట్ ఆధారంగానే ఇది తీస్తారు. 24 మార్క్స్ అయితే కొన్ని స్కూళ్ళకే యాడ్ చేస్తారండి. అది గవర్నమెంట్ స్కూల్, మోడల్ స్కూల్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్,
ఇలాంటి స్కూల్కి మాత్రమే యాడ్ చేస్తారు. రెసిడెన్షియల్ స్కూల్కి, ప్రైవేట్ స్కూల్కి 24 మార్క్స్ అయితే యాడ్ చేయరండి. సార్ ఎందు గురించి చాలామంది డౌట్లు అయితే అడుగుతున్నారు, ఎందు గురించి ఈ 24 మార్కులు యాడ్ చేస్తున్నారండి అంటే గవర్నమెంట్ యొక్క ప్రామాణికత కాస్త తక్కువ ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళతోని, రెసిడెన్షియల్ స్కూల్తోని పోల్చుకుంటే. మరి ఈక్వాలిటీ, మరి ఒక పాఠశాలలో చదివే విద్యార్థులకి ఒకే రకమైన యూనిఫామ్ పెడుతున్నప్పుడు మరి పిల్లలందరూ సమానమే అనే ఉద్దేశంతో ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ డబ్బులు ఇచ్చి చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్కి, అదేవిధంగా ఫుల్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్కి ఈక్వల్గా మనం చేయాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూళ్ళకు కూడా ఆ ఈక్వేషన్ని రప్పించాలనే ఉద్దేశంతోనే ఈ గవర్నమెంట్ స్కూల్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్, ఎయిడెడ్ స్కూల్స్, ఇలాంటి స్కూల్స్ అన్నింటికి కూడా 24 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుందండి. అభ్యర్థులు గమనించాలి. మరలా ఇది ఫస్ట్ పేజ్ యొక్క కౌన్సిలింగ్ పిలిచిన 1030 × 4 అండి. అంటే 4120 సీట్లు అయితే ఇక్కడ ఫిల్ చేయడం జరిగిందండి. మొత్తంగా 440 సీట్స్ అండి. ఇక్కడ మీరు గమనించండి, 4400 సీట్స్ అయితే 4120 సీట్లు అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పిలిచారండి. సో ఇది అయిన తర్వాత కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా వచ్చాయనేది ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 4120 సీట్లు అయితే చూపించాను కదండి. దానికి సంబంధించినటువంటి మార్కుల కట్ ఆఫ్ ఈ విధంగా ఉందండి. ఓసీకి ఏ విధంగా ఉందో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎక్కువ టైం అయితే తీసుకోదలుచుకోలేదు. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ కూడా ఇప్పుడు చెప్తానండి, చూడండి. ఇక్కడ చూడండి, ఇది సెకండ్ పేజ్ యొక్క కౌన్సిలింగ్ లిస్ట్ అండి. ఇది జనరల్ అండి. ఇది అన్ని పేజీలకు కూడా మన దగ్గర అన్ని వివరాలు కూడా ఉన్నాయండి. మరి మీరు అడిగిన డౌట్ని కూడా క్లారిఫై చేయగలను. మరి ఇక్కడ చూడండి, మొత్తం 5 పేజీల్లో మనకి ఈ యొక్క సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. మొత్తంగా 446 సీట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ విధంగానే మీ యొక్క ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుందండి. మరి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అని ఇచ్చాడు. 2022-23 సంవత్సరటువంటి జనరల్ క్యాండిడేట్ అభ్యర్థులు. మరి సార్ జనరల్ అని ఇచ్చాడు ఏంటండి అని అంటే, మరి క్యాప్ కేటగిరీ ఈ అన్ని కేటగిరీలు కూడా ఉంటాయండి. మరి ఇందులో 1:3 రేషియోలో పిలవడం జరిగింది. అంటే 3 పోస్టులకు గాను 1 పోస్టే ఉంటుందండి. కానీ 3 మెంబర్స్ని పిలవడం జరిగింది. అందులో ఎవరైనా రాకపోతే మరలా కౌన్సిలింగ్ పిలవలేము అనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. ఇందులో కూడా ఇంకా మిగిలిపోయారండి, జాయిన్ అవ్వలేదు. ఎందు గురించి అంటే లాస్ట్ ఇయర్ అడ్మిషన్లు అనేవి లేట్గా అయ్యాయి. అందువల్ల 4 కౌన్సిలింగ్లు అయితే జరగడం జరిగిందండి, 4 పేజెస్లోని. అప్పుడు ఆ వివరాలన్నింటినీ కూడా ఇక్కడైతే చెప్పదలుచుకోలేదు. మీరు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ చూడండి, ఓహో పేజ్ 1 కౌన్సిలింగ్ ఈ విధంగా ఉంటుంది, పేజ్ 2 ఈ విధంగా ఉంటుందని మీరు అవగాహన చేసుకోండి. మరి టైం ఎక్కువ లెంత్ అయితే తీసుకోదలుచుకోలేదు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నెక్స్ట్ వీడియో అయితే చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు వీడియో మాత్రం నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీలో ఎంతోమంది చూస్తున్న అభ్యర్థులకు ఈ వీడియో చేరాలంటే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క వీడియో మీకే చేరకపోవచ్చు, వాళ్ళు లైక్ చేయకపోవడం వల్ల మీకు చేరదు, మీరు లైక్ చేయకపోవడం వల్ల వాళ్ళకి చేయదు. అందువల్ల ఈ వీడియోకి నేను పెట్టే టార్గెట్ అయితే మాత్రం 200 లైక్స్ అండి. తప్పనిసరిగా చేస్తారని కోరుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి షైనింగ్ అవుట్.